మాది వరంగల్ లక్ష్మీపురం యూనియన్ ఆఫీస్కి ఎదురుగా ఉంటాయి మా ఇండ్లు. రోడ్డుకుంటే మాకు నల్లలు రాక గత 2 సంవత్సరాల నుండి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మాకు నల్లలు వస్తలేవని కార్పొరేటర్కు, మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తూనే ఉన్నాము. ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి చెప్పినాము, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నల్లలు వచ్చేటట్టు చేయమని పెద్దలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ నల్ల కడిగినా ఎవరు ఒక బిందె పెట్టలేదు. ఈ ట్యాంక్ వస్తుంది, అది 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తుంది. ఆ నీళ్ళు ఉడిచిపెట్టుకుంటలేదు. మాకు ఇంట్లో నల్లలు వస్తే అది వేరు ఉంటుంది. ఈ బయట నెలల కడిగిపోతే ఏం సరిపోతుందో సరిపోతుంది. పొద్దున లెక్క పనులు చేసుకోవాలి, కూలి పనులు చేసుకొని బతికేవాళ్ళం మేము. ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటూ అటు పనులకు పోవాలంటే చాలా కష్టమవుతుంది. ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను, మన కమిషనర్ గారిని, మంత్రి సురేఖను కోరుకుంటున్నాం. ఏదో విధంగా నల్లలు వచ్చేటట్టు మాకు చేయాలి. కేసీఆర్ నల్లలు అన్నారు, ఆ నల్లలు లేదు, ఏ నల్లలు లేదు. కష్టపడతానని చెప్తే కష్టపడతాను నీళ్ళ గురించి. అసలు నీళ్ళు రావడం లేదు. కొనుకొచ్చుకుంటాను, ఇంట్లో పట్టిపోయి ఆడబిందె తెచ్చుకొని అట్లా తీసుకుంటాను పెట్టినాం. కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు నల్లలు వచ్చేటట్టు చేయమని దాతలను కోరుకుంటున్నాము. ఏదో విధంగా నల్లలు రావాలి మాకు. నా పేరు పుల్కూరు లక్ష్మి. నా పేరు సుజాత. మాది 26వ డివిజన్. మా దాంట్లో 2 సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్నీ రాసిచ్చినాము. మాకు నల్లాలు వస్తలేవు. మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము అందుకనే సార్కి ఇప్పుడు ఈ పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము. కాబట్టి మమ్మల్ని అందరూ మీరు కొన్నిసార్లు దయచేసి మాకు వాటర్ కావాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి. నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము. మా ఇళ్ళలో ముసలోళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి సార్ వాళ్ళు పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి, ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్. మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి, దూపకు, ఆకలికి పనులు కూలి చేసుకునేటోళ్ళం కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అందుకనే మేము ఇది సార్కు ఇది ఇవ్వాలని వచ్చినాం. వాటర్ 26 డివిజన్లో వాటర్, 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 26 డివిజన్లో వాటర్. వెంటనే మా సమస్యను, వెంటనే మా సమస్యను, వెంటనే మా సమస్యను, వెంటనే మా సమస్యను, వెంటనే మా డివిజన్లో ఉన్న వాటర్ సమస్యను, వెంటనే మా డివిజన్లో ఉన్న వాటర్ సమస్యను, వాటర్ 26 డివిజన్లో వాటర్, 26 డివిజన్లో వాటర్. మనిషే కనబడతలేడు. కొండ సురేఖ సుతం మా వాడకొచ్చి ఎవరి ఇంట్లో ఏ సమస్య వచ్చా జరుగుతుందని సుతం మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని విచారియలేదు. వాళ్ళ నాయకులు, వాళ్ళ లీడర్లు ఒక్కరు వచ్చి మీ ఇంట్లో ఏమైంది, ఏం సంగతి, మీరు ఎట్లా బతుకుతాను, మాకు జాబులు ఇస్తానన్నది. జాబులు సుతలేవు. జాబులు ఇస్తానన్న ఆశ కొద్ది మేము ఓట్లేసినాము, గెలిపించినాము కొండ సురేఖను. మేము కష్టపడ్డాము. కానీ లక్ష్మీపురంలో ఒక్కలకు గవర్నమెంట్ ఎంప్లాయే లేదు. ఏమైనా రోడ్ల మీద కూలి పని చేసుకున్నాడు, బస్ స్టాండ్ ఉడుచుకున్నాడు, మున్సిపాలిటీలో కూలీలకు, ఆ పర్మనెంట్ కూలీలకు మేము బానిసగా పోయి కూలిగా బతుకుతున్నాం. ఏం చేసింది ఆమె మాకు? ఇంకా కేసీఆర్ అన్న మాకు అన్ని విధాల పంచాయతీ చేసి ఆయన మిల్లుది పైపు బలగొట్టి మాకు నీళ్లు సప్లై చేసింది. ఏది 2004 నుంచి 2006 వరకు సుతా మాకు నీళ్ళ సుక్కలేదు. మా పిల్లల సుతా చదువులు చదివించాలంటే ఎంతో కష్టపడుతున్నాము. ప్రైవేట్ బల్లే పోతున్నాము. ప్రైవేట్ బల్లే పోవాలంటే ఇప్పుడు ఉపాసం ముందు చచ్చిపోతున్నాము. జావ తాగుతున్నాము, గడక తింటున్నాము. మా పిల్లలను మా బతుకులే పాడైపోయినాయంటే మా పిల్లలను మంచి చదువులు చదివించాలని మేము ఎంతో ఆశపడ్డాము. ఏది మాకేం న్యాయం చేస్తాడు కొండ సురేఖ, కొండ మురళి? మాకేం న్యాయం చేస్తలేదు. చేసిన వాళ్ళకే చేస్తాడు, మాకేం చేస్తలేదు. విన్నావా? 2000 పోలేపాక నవమని. అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి వాటర్. 24 గంటలు నల్లలు వచ్చినాయి. పొలం దాకా పొద్దున్న దాకా వచ్చినాయి. మేము మంచిగా ఉన్నాయి మాకు అక్కడ. కానీ ఇప్పుడైతే ఈయన వచ్చిండు, మాకు నీళ్లు బంద్ అయిపోయినాయి. మాకు నీళ్లు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇంట్లో పొంటి బిందెలు పట్టుకొని పోయినా కూడా ఎవరు పట్టుకొని ఇస్తలేరు. మరి ఏం చేయాలి మేము? మాకు మా పిల్లలకు కష్టమైతుంది, మాకు కష్టమైతుంది.
ఒక్క బిందె ఏమైతే మాకు ఒక్క గంటలో కొడితే ఒక్క బిందెడు ఏమనుకోవాలి? నీళ్లు లేదు మాకు ఎట్లా వెళ్తుంది? మాకు నీళ్లు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉన్నది. హాస్పిటల్ ఎంజేము సర్కార్ దవాఖాన్లు అవన్నీ మంచిగా చేసిండు కేసీఆర్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఏది లేదు. ఆయన గెలిచిండు, పైన ఉన్నాడు. మేము ఇట్లా తలడిల్లిపోతున్నాం నీళ్ల కోసానికి. మాకు తిండి లేకున్నా పర్వాలేదు కానీ మాకు నీళ్లు ఉండాలి కదా. మేము కూలినాలు చేసుకొని బతకటోళ్ళము. పింఛన్ అయితే 4,000 పింఛన్ ఇస్తాము, మీరు ఎయ్యండి మమ్మల్ని గెలిపి ఉండాలంటే 4,000కు సరే అని అందరు వేసిండ్లు. వేసి గెలిపిస్తా 4,000 కూడా లేవు. అవే కేసీఆర్ ఇచ్చిన 2,000 మాకు వస్తున్నాయి. ఆ కేసీఆర్ అయితే 3,000 ఇస్తాము అని అన్నా కూడా ఎవరు వెయ్యలేదు. ఈయన 4,000 ఇస్తాము అనగానే అందరూ ఆయనను గెలిపించిండ్లు అయిపోయింది. కానీ మమ్మల్ని చూసుకునేటోళ్ళు లేరు. 2,500 ఇస్తామని అన్నారు, అవి కూడా లేదు. ఆ బియ్యమే వస్తున్నాయి మాకు. మాకు ఇండ్లు కట్టిస్తాము అని అన్నారు, ఇండ్లు కూడా లేవు. ఇంతవరకు లేవు ఇండ్లు. సుభాషిణి.